ప్రైజ్ ద లార్డ్. యవనస్తులు తమ జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు భవిష్యత్తు బలం కలిగి తీసుకోవాల్సిన నిర్ణయాలలో కెరియర్ల పట్ల ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో తెలియనప్పుడు వారు తీసుకుంటున్న నిర్ణయాలు వారికి తొట్టుపాటుగా ఉండడానికి కారణమవుతుందేమో. ఇలాంటి సమయంలోనే వారికి నడిపింపు అవసరము. ఎందుకంటే ఆ ప్రాయంలో అనుభవం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళకు నిర్ణయమే ఒక గొప్ప ఆధారంగా ఉంటుంది. ఈ సెన్సిటివ్ని వారు ఎలాంటి తొట్టుపాటు లేకుండా సజావుగా కొనసాగించుకొని జీవితాన్ని ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నిజమే, శ్రమలు ఇది కరెక్టా, అది కరెక్టా, ఏది కరెక్ట్ అని మనకు అనుభవం లేనప్పుడు నిర్ణయాల ద్వారా మనం శోధించబడి అది కొంచెం ఇది కొంచెం ఇట్లా నాలుగిటి చేత బాధించబడి మళ్ళీ జీవితం స్థిరపరచుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈరోజు అనుభవం తక్కువ ఉన్న సరి అయిన మార్గంలో సరి అయిన నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి అంటే భవిష్యత్తును మరి అన్ని పరిస్థితులను చూడగలిగి వాటి ద్వారా నడిపించగలిగింది వాక్యం. అందుకే శ్రమలు కలగక మునుపు నేను తొట్టుపడ్డాను, కానీ ఇప్పుడు వాక్యము చేత నడిపించబడుతున్న సవ్యమైన జీవితము మనకు నిర్ణయ బలంగా ఉంటుంది. అందుకే దేవుడు ఖచ్చితంగా ఆ మాటలు అంటాడు, యవనస్తులు వాక్యము చేత నడిపించబడతారు అని దేవుడు చెప్పడంలో దేని చేత వారు శుద్ధి చేసుకుంటారు? వాక్యము చేతనే. మనము భవిష్యత్తు పొందుకోకుండా అనుభవం లేకుండా మనం వేటిని చేయాలో వేటిని చేయకూడదో వాక్యము మనకు ఉపదేశిస్తుంది కనుక ఆ నడిపింపులో ఉండడానికి మన ఎదుగుదల తొట్టుపడకుండా అన్ని పరిస్థితులను వాక్యము ద్వారా మన నడిపింపులో మనము తొట్టుపడని జీవితంగా సక్సెస్గా ఒక గొప్ప విలువని మనం స్థాపించుకోగలుగుతాం. కొన్నిసార్లు తీగ ఎదిగేటప్పుడు ఆ తీగకు ఒక పందిరి అవసరం. పందిరి లేకున్నప్పుడు ఇటు అటు కొట్టబడుతూ అది శోధించబడుతున్నప్పుడు కాని వాటికి అల్లుకుంటే దాని తీగలు కత్తిరించబడతాయి. కానీ పందిరి వేసినప్పుడు అది ఏ విధంగా అల్లుకొని చక్కగా మరి తీగ ఎదుగుతుందో, భవిష్యత్తు బలం కలిగిన యవనస్తులు కూడా వాక్యమనే పందిరితో తమ జీవితాలను నిర్మించుకొని శోధించబడకుండా హ్యాపీగా జీవించడానికి ప్రభువు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి సోపానంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు కొరకు, ఎన్నిక కొరకు, నిర్ణయాల కొరకు, అనుభవం కోసం ఎన్నో గైడ్గా ఉండాల్సిన పుస్తకాలు చదువుతాం. కానీ కీర్తన గ్రంథాన్ని కూడా చదవండి. జీవిత లోటుపాటుల్లో దావీదు భక్తుడు ఎట్లా ఆ వాక్యం చేత నడిపించబడ్డాడో ఇది మన జీవితానికి మంచి భవిష్యత్తుగా, మన ఆలోచనకు మంచి నడిపింపుగా దేవుని వాక్యం మనకు తోడ్పడుతుంది. ఒకసారి ట్రై చేసి ప్రభు మీ పట్ల కార్యంగా ఉండే విషయాన్ని మీరు జీవిత విలువల్లో సంపూర్ణం చేసుకొని ఆయనకు మహిమార్థంగా ఉంటారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.